तेलंगाना बीजेपी में खुशी, एर्रावेली रघुनंदन राव को राज्य उपाध्यक्ष पद। तेलंगाना बीजेपी के राज्य उपाध्यक्ष के रूप में एर्रावेली रघुनंदन राव की नियुक्ति से पार्टी कार्यकर्ताओं में उत्साह और खुशी का माहौल है। अच्छे विचारों के साथ युवाओं में जोश जगाने वाले नेतृत्व के तौर पर रघुनंदन राव ने विश्वास जताया कि भविष्य में तेलंगाना में बीजेपी का झंडा लहराएगा। पूर्व सांसद बोरलकुंटा वेंकटेश ने कहा, केंद्र सरकार ने रामागुंडम में उर्वरक कारखाना स्थापित किया, जिससे यहां के किसानों को काफी लाभ मिलेगा। ये उर्वरक संयंत्र प्रधानमंत्री के हाथों से उद्घाटन किया गया था। इसके अलावा एनटीपीसी को बड़ी इकाई बनाने में भी केंद्र सरकार ने पहल की है। वर्तमान में ईएसआई अस्पताल की भी मंजूरी दी गई है। इस मौके पर पेड्डापल्ली जिले की रामागुंडम प्रभारी कंदुला संध्या रानी ने राज्य उपाध्यक्ष का मंगल आरती और शॉल ओढ़ाकर सम्मान किया। रामागुंडम विधानसभा क्षेत्र की बीजेपी प्रभारी कंदुला संध्या रानी के नेतृत्व में आयोजित इस कार्यक्रम में बड़ी संख्या में बीजेपी कार्यकर्ताओं ने भाग लिया और खुशी जाहिर की। कमिटीनी प्रकटिंचడం జరిగింది। ఈ ప్రాంత ముద్దుబిడ్డ మంచిర్యాల జిల్లా గతంలో అధ్యక్షులుగా పనిచేసిండ్రు। ఒక సిద్ధాంతం కొరకు భారతీయ జనతా పార్టీ అభివృద్ధి కొరకు ఒక కార్యకర్త స్థాయి నుండి ఇవాళ అంచెలంచెలుగా ఎదుగుతూ రాష్ట్ర పార్టీలో ఉపాధ్యక్షులుగా ఇవాళ అవకాశం పొంది మొదటిసారి రామగుండం గడ్డ మీద అడుగుపెట్టినటువంటి గౌరవ పెద్దలు వెర్రబెల్లి రఘునాథరావు గారికి మా భారతీయ జనతా పార్టీ సాదర స్వాగతం పలుకుతూ ఈ రోజు రామగుండం బీ4 రోజ్ వద్ద మరి ఘనంగా వారికి స్వాగతం పలుకుతా ఉన్నాము। వారితో పాటుగా పెద్దలు గౌరవనీయులు మాజీ పార్లమెంటు సభ్యులు ఈ ప్రాంతంలో ప్రజల ఆశీర్వాదంతో మరి పార్లమెంటులో అడుగుపెట్టి గత 5 ఏళ్లు కూడా ప్రజల కోసం నిరంతరం పాటుపడేటువంటి వ్యక్తి మా గౌరవ బోర్లకుంట వెంకటేష్ నేత గారు కూడా వారితో రావడం జరిగింది। వారికి కూడా హృదయపూర్వకంగా సాదర స్వాగతం పలుకుతూ మరి ఇవాళ వీరి నాయకత్వంలో రఘునాథన్న నాయకత్వంలో అలాగే 6,300 కోట్లతో రామగుండం ఫర్టిలైజర్స్ కార్పొరేషన్ ని పునరుద్ధరించినటువంటి ఘనత భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారిది। అదే విధంగా ఎన్టీపీసీలో ఈరోజు 4,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని ప్రారంభించి 10,898 కోట్లు ఖర్చు చేసి 1,600 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని ఎన్టీపీసీలో ప్రారంభించిన ఘనత కూడా నరేంద్ర మోడీ గారిది, భారతీయ జనతా పార్టీది। దాంట్లో భాగంగానే కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కార్మికులను పేదవాళ్లను దృష్టిలో పెట్టుకొని ఈఎస్ఐ హాస్పిటల్ని కూడా మంజూరు చేయడం జరిగింది। నేను ఎంపీగా ఉన్నటువంటి సమయంలో కార్మిక మంత్రి గారిని కలిసి ఈ రామగుండం ప్రాంతంలో పేదవాళ్ళు ఉన్నారు, కార్మికులు ఉన్నారు, నిరుపేదలు ఉన్నారు, వారికి ఈ వైద్య సదుపాయాలు అందించాలని చెప్పేసి విన్నవించుకున్నటువంటి సందర్భంలో కేంద్ర ప్రభుత్వం ఈఎస్ఐ హాస్పిటల్ ని మంజూరు చేయడం జరిగింది। కానీ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వల్ల శ్రామికుల పట్ల ప్రేమ లేదు కాబట్టి రాజకీయ ఓట్ల కోసం లేనిపోని వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ అట్టర్ ఫ్లాప్ అయింది। ఇటు ఎన్టీపీసీలోనే కాదు ఆర్ఎఫ్సీఎల్లో కానీ స్థానికుల ఉద్యోగాలు కల్పించడంలో కూడా విఫలమైంది। వాడేది ఇదే రోడ్డు, కానీ ఇవాళ ఈ రోడ్డు మీద ఇన్ని యాక్సిడెంట్లు అవుతున్నాయి, ఇంతమంది చనిపోతారు, ఇట్లా అనేక సమస్యలు ఉన్నాయి। ఈ అన్ని సమస్యల మీద కూడా భారత